ఆయన మాటల్లో అంత పవర్ ఉంది. ఆ పవరు నా నామము యందు ఎందరైతే విశ్వాసముంటారో, నా నామము యందు ఎందరైతే విశ్వాసముంచారో నాకంటే గొప్ప కార్యాలు నీ ద్వారా నేను చేస్తానని వాగ్దానం చేశాడు యేసయ్య. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఈరోజు నమ్మకం అనేది లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు, వాక్య ధ్యానం లేదు, ప్రార్థన లేదు, సాధన లేదు. రోజు సాధన చేస్తే కదా విశ్వాసం పెరుగుతుంది. రోజు వాక్యం చదివితే కదా ఆ వాక్యము మన జీవితంలో ఫలిస్తుంది. ప్రతి రోజు ప్రార్థన చేస్తే కదా, రోజు టీవీలు పెట్టుకోడు, చెత్త ప్రోగ్రాలు చూసుకోడు. ఏ లోడ్ చేస్తున్నాం మన మనుషులు హృదయంలోకి ఏం లోడ్ చేస్తున్నాం? ఏ లోడ్ అవుతుందో మన జీవితంలో అదే బయటికి చూపిస్తాం. మన హృదయంలో ఏది లోడ్ చేస్తున్నాం? దేవుని వాక్యం లోడ్ చేస్తే దేవుని వాక్యమే వస్తుంది. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే లోడ్ చేస్తావో ఆ వాక్యమే నీ నోటి నుంచి వస్తుంది. మన హృదయంలో సినిమాలు లోడ్ చేస్తే సినిమాలే వస్తాయి, చెత్త పోగ్రాలు. మరీను ఇంకా ఒకప్పుడు కాదు కానీ సినిమాకి వెళ్ళక్కలేదు. ఇప్పుడు అంత యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు మొత్తము చెత్త మొత్తము 99% అంతా ఈ సెల్ ఫోన్ ద్వారా యవనస్తులు పాడైపోవడం, మొత్తము చెత్త ప్రోగ్రాలన్నీ దాన్ని లోడ్ చేయడం, మనుషుల్ని హృదయాల్ని దోచుకుంటున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ఈ పాపుల్ని రక్షించుటకు యేసుక్రీస్తు నేడు పుట్టి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరాలు ఆయనకి ఎప్పుడైతే సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పిస్తామో, ద పవర్ యేసు రక్తములోను ఎప్పుడైతే కడగబడతావో, యేసు రక్తము నీ పాపాలన్నీ కడిగేసి ఆయనకి నువ్వు ఎప్పుడైతే సమర్పిస్తామో అప్పుడు దేవుడు బలవంతుడిగా మనల్ని తయారు చేస్తాడు. పవర్ దేవుని శక్తి నీలోకి దిగి రావాలా. అప్పుడు దుష్టుడైన సాతాను నిన్ను ముట్టడానికి ఆడికి ఏ అధికారము లేదు. ముట్టాడనుకో, మీరు ఎప్పుడైనా గమనించారా? ట్రైన్లోని పెద్ద పవర్, ఇప్పుడు ట్రైన్ ఇంజన్ కరెంటుతో నడుస్తుంది కదా, పవర్ పెద్ద లైన్ ఉంటుంది కదా, అది చాలా దూరం నుంచి ఇలాగా వెంటనే రిసీవ్ చేసుకుంటుంది. వెంటనే అటు సైడ్ ఆ పవర్ వచ్చే లోపలికి కాలిపోతుంది. నీకు అర్థమవుతుంది కదా? అంత పవర్తో దేవుడు నింపుతాడు మనల్ని. ఎవడైనా ముట్టాడనుకో ఫినిష్. హల్లెలూయా. అంత శక్తితో నువ్వు నింపబడాలా. దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దుష్టుడైన సాతాను నిన్ను ముట్టడానికి అధికారము లేదు. ఒకవేళ అధికారం ఇచ్చాడనుకో దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా. హల్లెలూయా. అందుకనే ఏబు, దుష్టుడైన సాతాను ఏబు కుటుంబాన్ని కానీ ఏబు మొత్తము సంపాదించింది ఏదైనా సంపాదించాడు ఏబు. ఆ దేశంలో ఒక ఉన్నతమైన స్థానం ఉంచాడు దేవుడు ఏబు. అప్పుడు ఏబు అంటాడు, ధనం ఉంది కాబట్టి దేవుడు నమ్ముకున్నాడయ్యా, ధనం ఉంది కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు, ధనం ఉంది కాబట్టే నిన్ను స్తుతిస్తున్నాడు, ధనం ఉంది కాబట్టే నిన్ను ఆరాధిస్తున్నాడు అని
దేవుడి దగ్గరికి ఈ దుష్టుడైన సాతాను వెళ్ళాడు. మీరు గమనించాలా. వెళ్ళి అప్పుడు దేవుడు చెప్తున్నాడు, పిచ్చోడా, ఎర్రోడా, ఈ భూలోకములో ఏమంత నీతిమంతుడు ఎవరు లేడని దేవుడే సాక్ష్యం చెప్పాడు ఏబు కోసం. దేవుడే ఎవరు సాక్ష్యం చెప్పారు? దేవుడే సాక్ష్యం చెప్పాడు. బైబిల్లో ఉంటుంది. ఏబు గ్రంథం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళి చదవండి. వెళ్ళిన తర్వాత అక్కడ పర్మిషన్, దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. మీకు అర్థమవుతుందా? పర్మిషన్ తీసుకొని స్టాంప్ వేసుకున్నాడు. ఒకసారి ఒకసారి పర్మిషన్, దుష్టుడైన సాతాను దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని స్టాంప్ వేసి అప్పుడు దిగాడు. అన్ని పోగొట్టుకున్నా నన్ను విడిచిపెట్టాడని దేవుడే చెప్పాడు ముందే. ఒకే రోజు, ఒకే దినము 10 మంది పిల్లలు పోగొట్టుకున్నాడు. ఆకాశము నుంచి అగ్ని కుటుంబం మీద పడింది. గొర్రెలు నాశనం అయిపోయాయి. మొత్తము ఒక్కరోజు మొత్తము కంప్లీట్ క్లోజ్ చేశాడు. ఎక్కడ తీసుకున్నాడు దుష్టుడైన సాతాను? దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఒకసారి చూద్దాం టెస్టింగ్ అని తీసుకున్నాడు. అక్కడ వాక్యం చదివిస్తుంది, ఒకసారి చూద్దాం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. ఏబు ప్రార్థన చేస్తున్నాడు. ఏబు గ్రంథం ఏబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చాలు చాలు చాలు. ఒక్క మాట కూడా దేవుడికి వ్యతిరేకం చెప్పలే. ప్రభా ధనం ఇచ్చావు, పిల్లలు ఇచ్చావు, ఏంటి ప్రభా నాకు ఈ కష్టాలు అని ఒక మాట అన్నాడా? అక్కడ ఆ ఊజు దేశములో అతనంత ధనవంతులు ఎవరు లేరు. అంతగా హెచ్చించాడు దేవుడు. ఒక్కసారి చెప్తున్నాను, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలుగు చేసిన సర్వశక్తి గల దేవుడు. ఆయన అనుకుంటే నీ జీవితాన్ని రూపాంతరంగా మార్చేసి, ఆయన అనుకుంటే నిన్ను కథ మార్చేస్తాడు దేవుడు. ఆయన అనుకుంటే మొత్తము మార్చేస్తాడు. ఒక్క దినం చాడు, ఒక్క సెకండ్ కాదు. ఆయన అనుకుంటే నీ జీవితాన్ని మార్చగల సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆయన నీ హృదయం అడుగుతున్నాడు. ధర్మ లేదా? నువ్వు పేదరికంలో ఉన్నావా? ఈరోజు నువ్వు పేదరికమే. ఈరోజు ఏమీ లేని స్థితిలో ఉన్నావా? దేవుడు ఒక దినం ఉంది, ఆ దినం వరకు నువ్వు ఓపిక పట్టు. ఆ దినం వరకు ఓపికతో ఉండు. అప్పుడు దేవుడు ఒక్కసారి దేవుడు ద్వారాలు తెరిస్తే ఎవరు మూయలేరు. ఆ ద్వారాలు తెరిస్తే ఎవరు మూయలేరు. అది ఓపిక ఉండాలి. మనకి ఓపికతో ఉండాలా. మన జీవితాలు ఓపిక లేదు. ఎందుకు నా జీవితం? యేసయ్య ఏం చేశాడు? నేను నమ్ముకున్నాను. యేసయ్య నాకు ఏం చేశాడు? యేసయ్య నీ కోసం ప్రాణమే పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టే దేవుడు నీ కోసం ఏదైనా చేయగలడు. అర చేతుల్లో చెక్కి ఉన్నాడు నిన్ను. యేసు ప్రభు ఈ లోకములో ఎందుకు జన్మించాడు?
పాపుల నుంచి రక్షించుటకు, బంధకాలు అంటే చీకటి శక్తులతో బంధించిన వారిని విడిపించినందుకు ఈ లోకానికి వచ్చాడు. 2000 దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తిలో ఉంటే ఆయనే డైరెక్ట్గా వచ్చి ఆ 2000 దెయ్యాలని నా కుమారుని విడిచి 2000 దెయ్యాలు, ప్రభా సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు నువ్వు, ఎందుకు అయ్యా మాతో పని? ఆ దెయ్యానికి చెప్తున్నాయి. దెయ్యానికి తెలుసు, దెయ్యానికి తెలుసు దేవుడు, కానీ మానవులకి దేవుడికి తెలియట్లే. మీకు అర్థమవుతుందా? మనుషులుగా దేవుడు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాయో అక్కడ దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు. ఓపిక, ఓపిక. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ఓపిక ఉంటుంది. ఎప్పుడైతే ఓపికతో ఉంటామో దేవుడు ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను ఒకరోజు హెచ్చిస్తాడు. ఈరోజు మన జీవితాలు ఓపిక లేదు, సహనం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించినప్పుడు ఓపికతో ఉండాలి. మనం కన్నీరు ప్రార్థన చెయ్యాలా. ఈరోజు నేను ఈ వాక్యము నేను చెప్తున్నానంటే దీని వెనకాతల కన్నీరు ప్రార్థన, మా అమ్మ ప్రార్థన, సేవకులు ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఈరోజు ఇలాగా దేవుడు నన్ను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? నిన్ను వాడుకోడా? ఆయనకి అందరికీ ప్రభు. నీ హృదయము ఆయనకి సమర్పించు. యేసయ్య ఈ లోకములోకి ఎందుకు వచ్చాడు? ఇంకా నువ్వు పాపములో జీవిస్తున్నావా? ఒక్కోసారి అనిపిస్తుంది, ఎంత బలహీనుని నేను. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది, ప్రభువా ఎంత తాగుబోతున్నా నేను, రోజుకి 20 సిగరెట్ తాగేవాడిని. అసలు ఈ బానిసత్వం నుంచి నేనేనా మారానా అని ఒక్కోసారి నాకే అనిపిస్తుంది. రోజుకి 20 సిగరెట్ తాగేవాడు మానగలడా? రోజు మందు తాగేవాడు మానగలడా? అలాంటి వ్యక్తిని నేను. ఆ బానిసత్వం నుంచి నా ప్రభువు నన్ను విడిపించాడు. ఎప్పుడైతే నా హృదయం యేసయ్యకి ఎప్పుడైతే సమర్పించుకున్నానో, నా జీవితంలోకి యేసయ్య ఎప్పుడైతే వచ్చాడో నా జీవితాన్ని మార్చాడు ఆయన. నన్ను మార్చే దేవుడు నిన్ను కూడా మార్చగల సర్వశక్తి గల దేవుడు. ఆ సిగరెట్ పొగంటే నాకు పడదు, ఇప్పుడు ఆ కని అంటే పడదు, ఆ తాగుడు అంటే పడదు. ఎగ్నెస్ట్గా చేశాడు. ఆ బానిసత్వం నుంచి, ఆ పాపము నుంచి నన్ను సంపూర్ణంగా మార్చాడు. యేసయ్య అందుకు పుట్టాడు, పాపులను రక్షించుటకు ఈ లోకానికి క్రీస్తు యేసు వచ్చాడు. ప్రయాసపడి భారమోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు మరోసారి పిలుస్తున్నాడు. మన పాపము నేను మోసాననుకో భారంగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక బస్సు ఎక్కాను. బస్సు ఎక్కిన తర్వాత నా బ్యాగు ఒక 10 కేజీలు ఉంది. నా బ్యాగు 10 కేజీలు బ్యాగు మోస్తున్నా. బస్సు ఎక్కాను కరెక్టే, ఆ బ్యాగ్ తీసి ఆ బస్సులో పెట్టలే, నేనే మోస్తున్నా. ఆ బ్యాగ్, ఆ 10 కేజీల బ్యాగు సంకలో తగిలించుకొని నేనే మోస్తున్నా. బస్సు ఎక్కాను. ఆ బస్సు ఎక్కిన తర్వాత నన్ను బస్సు మోస్తుంది. మీకు గమనించాలా, నన్ను బస్సు మోస్తుంది. ఈ 10 కేజీల బ్యాగ్ కూడా మోస్తుంది బస్సు. నేను ఎప్పుడైతే ఈ బ్యాగ్ తీసి ఆ బస్సులో పెడితే నేను హ్యాపీగా కూర్చోగలుగుతా. మీకు అర్థమవుతుందా? ఈ బ్యాగ్ తీసి బస్సులో పెడితే
నేను ఫ్రీగా ఉంటాను. నేను ఎప్పుడు ఆ బ్యాగ్ 10 కేజీలు నేనే మోస్తున్నా 10 కేజీలు. ఎలాగుంటుంది? బస్సు ఏమో నన్ను మోస్తుంది, ఈ 10 కేజీ బ్యాగ్ నేను మోస్తున్నాను. దేవుడు ఏంటన్నాడు? ఈ బ్యాగ్ ఎప్పుడైతే బస్సు మీద పెడతామో నేను హ్యాపీగా ప్రశాంతంగా జీవిస్తాను. నా పాపాలు నేనే మోస్తున్నా. ఎప్పుడైతే ప్రభు మీద మోపుతామో, ఎప్పుడైతే ప్రభు మీద మన భారమంతా ఆయన మీద వేస్తామో, మన ప్రయాసపడి భారమసుకు సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలిగజేస్తానని వాక్యం సెలవిస్తుంటే మన భారం యేసయ్య మోపు. ఇప్పుడు ఏంటంటే ఆ బస్సు ఎక్కాను కానీ ఆ 10 కేజీల బ్యాగ్ నేనే మోస్తున్నాను, కిందన దింపలేదు. అలాగే మనుషులు, ప్రతి మనిషి ఎవడు పాపం ఆడే మోస్తున్నాడు, ఎవడు శాపం ఆడే మోస్తున్నాడు, ఎవడు చేసుకున్న కర్మ ఆయన మోస్తున్నాడు, అలా మోస్తున్నారు. ఎప్పుడైతే మన హృదయం యేసయ్యకి అర్పిస్తామో, ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంతో కడుగు తండ్రి, ఈ భారమంతా నీ మీద వేస్తున్నానయ్యా, ప్రభువా నువ్వే నన్ను రక్షించి సజీవ యాగముగా మన ప్రాణాత్మ శరీరం ఎప్పుడైతే మేము సమర్పిస్తామో, అప్పుడు మన మనసులకి, మన హృదయానికి ప్రశాంతంగా హ్యాపీగా ఉంటున్నాం. దిగులు వస్తుందా? చింత ఉందా? భయం ఉందా? నా కుమారుడి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నా కుమార్తె పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నాకు జాబ్ వస్తుందా, నాకు వీసా వస్తుందా, ఏంటిది, నా జీవితం ఎక్కడికి వెళ్తుందో, నా భార్య విడిచి వెళ్ళిపోయింది, నా భర్త విడిచి వెళ్ళిపోయాడు, నా పిల్లల్ని ఎవరు పట్టించుకోవట్లేదే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే. మన భారం అంతా యేసయ్య మీద యేసయ్య. హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు జన్మిస్తావో, ఆత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు జన్మిస్తావో, మన భారం అంతా దేవుని మీద వేసాం. ఎప్పుడైతే మన జీవితాన్ని యేసయ్య మీద వేస్తున్నామో, మన భారం అంతా యేసయ్య మీద వేసామో, ఇప్పుడు ఎలాగుంటావు? చింత ఉంటుందా? నువ్వు ఇంకా చిందిస్తున్నావంటే యేసయ్య నమ్మలేదు. ఇంకా నువ్వు దిగులుతో ఉన్నావంటే ఇంకా యేసయ్య నమ్మలే. ఇంకా నువ్వు భయముతో ఉన్నావంటే ఇంకా యేసయ్య నమ్మలే. ఇంకా నువ్వు లోకములో జీవిస్తున్నావంటే చింత, దిగులు ఇవన్నీ ఎవడివి? దుష్టుడైన సాతానువి. నువ్వు ఇంకా అవకాశం ఇస్తున్నావు వాడికి. నా కోసము ఆయన రక్తం చిందించాడు, నా కోసం అరచేతులు ఆయన చెక్కి ఉన్నాడు, నన్ను నా కోసం ప్రాణం పెట్టాడు. ఈ మాట పలుకో, దుష్టుడైన సాతాను నీలో నుంచి పోతాడు. నజరేయుడైన యేసు నామములో నీ జోలికి పవర్ వచ్చాడు. కరెంట్ షాక్, హై పవర్ ఎక్స్టెన్షన్ పవర్ ఉంటుంది కదా, హై పవర్. మీరు పెద్ద కరెంట్ పోల్ చూస్తే ఈ ట్రైన్, హై టెన్షన్ ట్రైన్ ఉంటుంది కదా, ఆ పోల్ ఇంత దూరం నుంచి లాగేస్తుంది, పవర్ కాలిపోతావు. అంత పవర్ఫుల్గా దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే దుష్టుడైన సాతాను ఇలా టచ్ చేశాడా అక్కడ మాడిపోతాడు. నీకు అర్థమవుతుందా? టచ్ చేశాడా మాడిపోతాడు. పవర్, ఆత్మశక్తితో ఎప్పుడైతే, ఒకసారి చూద్దాం అపొస్తలుల కార్యాలు చూద్దాం, ముగించేస్తున్నా. అపొస్తలుల కార్యాలు చూద్దాం. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దం ఆకాశము నుండి
అకస్మాత్తుగా వారు కూర్చి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాకు శక్తిని అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ద పవర్, యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ, ఆయన నామములో ఎందరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారు. ఆయన నామములో అంత శక్తి ఉంది. నిన్ను ముట్టడానికి హై టెన్షన్ పవర్ ముట్టడా ఫినిష్. అంత శక్తితో దేవుడు నింపుతాడు మనల్ని. తల కిందులతే అక్కడ బాబు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ భూమిని తలకిందులు చేసిన వ్యక్తులు ఇక్కడ కూడా వచ్చారా? భూమిని తలకిందులు చేసిన వ్యక్తులు. మీకు అర్థమవుతుందా? దేవుని శక్తి, ద పవర్, దేవుని శక్తి దగ్గర ఏ శక్తి కూడా పనిచేయదు. పరిశుద్ధాత్మతో శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో ఆ రోజే నిజమైన క్రిస్మస్. నీ హృదయంలో ఎప్పుడైతే పుడతాడో, ఆత్మ మూలంగా ఎప్పుడైతే జన్మిస్తావో ఆ రోజే నిజమైన క్రిస్మస్. యేసయ్య ఆ రోజే నీ హృదయంలో పుట్టాడు. అంతవరకు ఆ సంవత్సరానికి ఒక్కరోజే నీ క్రిస్మస్. ఎవరికి చచ్చిన వారి, పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారికి సంవత్సరానికి ఒకరోజే క్రిస్మస్. కానీ ఆత్మ మూలంగా, నీటి మూలంగా ఎవరైతే జన్మిస్తారో ప్రతిరోజు క్రిస్మస్సే, ప్రతిరోజు పండగే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీ స్థితి ఎలాగుంది ఒకసారి పరీక్షించుకో. ఇంకా నువ్వు చచ్చిన వారిగా ఉన్నావా, జీవం కలిగి ఉన్నావా? కళ్ళు మూసుకోండి. ఓపిక లేదా? యేసయ్యా, నువ్వెంత ఘోర పాపివైన యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. కళ్ళు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. యేసయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, ఆయనకి సమర్పించు. ప్రయాసపడి భారమోసుకుని సమస్త జనారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసయ్య సెలవిచ్చాడు. ఈరోజు నువ్వు ఏ భారంతో ఉన్నావో, ఏ రోజు నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి అడుగు. యేసయ్యా, నా జీవితంలోకి రా ప్రభువా. యేసయ్యా, నేను ఘోర పాపినయ్యా, ఒక్కసారి పరీక్షించుకో. యేసయ్య ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రేపుడు దేమో కాదు, ఈ రోజే రక్షణ దినము. ఈ రోజే, ఈ క్షణమే రక్షణ దినము. యేసయ్యను నీ హృదయములోకి ఆహ్వానించు. ప్రభా, నా తప్పులను క్షమించయ్యా అడుగు. నా జీవితంలోకి రా ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నన్ను కనికరించయ్యా, కరుణించు ప్రభువా. అర్హత లేనివని ప్రభువా నన్ను కరుణించయ్యా. యేసయ్యా, నన్ను రక్షించయ్యా, నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా బంధువులను రక్షించయ్యా. ఏ ఆత్మ కూడా నశించబడి నిశ్చిత్తం కాదయ్యా, అందరూ మారు మనసు పొందాలి ప్రభువా. ఏ ఆత్మ కూడా నశించబడి నిశ్చిత్తం కాదయ్యా, అందరూ మారు మనసు పొంది రక్షణ మార్గంలో నడిపించు తండ్రి. యేసయ్యా, రక్షించి కాపాడు తండ్రి. నీ కృప లేనిదే ఒక్క క్షణమేనే నేను బ్రతకలేను తండ్రి. యేసయ్యా, నీ కృపతో నన్ను నింపు తండ్రి. నన్ను, నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా పొరుగువాన్ని రక్షించయ్యా, నా బంధువులను రక్షించి కాపాడు తండ్రి.
ప్రభా ఈ సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి నీ కృపగా చెప్తున్నా, ఏ సమస్యలతో ఏ బాధలతో వచ్చారు తండ్రి, చెప్పుకోలేని సమస్యలు చెప్పుకోలేని బాధలతో వచ్చారు. ఆ సమస్యలన్నీ విడిపించి ప్రభా, బాధ నుంచి విడిపించి ఆర్థిక సమస్యలన్నీ తొలగించి తండ్రి సమృద్ధిలోకి నడిపించి దీవించి ఆశీర్వదించి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నూరందరుగా దీవించి ఆశీర్వదించి తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించి తండ్రి నీ ఆత్మతో నింపి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరి మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించిన వారికి నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు మన కోసము. యేసయ్యా నా హృదయంలో పుట్టినందుకు స్తోత్రాలే, నా జీవితంలోకి వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, నా జీవితాన్ని మార్చినందుకు స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రదించి, యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్న వాళ్ళందరినీ కూడా దీవించి ఆశ్రదించి యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సావాసము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.